కల్ట్ ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ మూవీగా విశ్వక్ సేన్ గారు డైరెక్టర్ గా, రైటర్ గా అండ్ యాక్టర్ గా ఈ మూవీలో కనిపించబోతున్నారు భయ్య. ఆల్రెడీ మూవీకి ఏ సర్టిఫికేట్ వస్తుందని కన్ఫర్మ్ తో విశ్వక్ సేన్ గారే రిస్ట్రిక్టెడ్ ఆడియన్స్ కి, వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు రావద్దని, లేడీస్ అండ్ చిల్డ్రన్స్ కూడా ఈ మూవీ చూడకూడదని చెప్పి ఒక చిన్న నోటీస్ వేశారు భయ్య టీజర్ ముందే. బికాస్ ఈ మూవీలో ఫుల్ ఆఫ్ రా, రెస్టిక్ వైలెన్స్ అండ్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పి మూవీ టీమే చెప్తుంది భయ్య. ఈ మూవీలో స్టోరీ లైన్ చాలా సింపుల్ భయ్య. గోవాకు వెళ్లిన ముగ్గురు ఫ్రెండ్స్ అక్కడ ఎంజాయ్ సరిగా చేయలేక అక్కడే జరిగే పబ్ లో కల్ట్ అనే ఈవెంట్ కి పాసెస్ ఏదో విధంగా సంపాదించి లోపల వెళ్తారు భయ్య. ఆ పబ్ లో నో రూల్స్, ఫుల్ డ్రగ్స్, మందు, విందు, చిందు, అమ్మాయిలు అన్ని జరుగుతాయి. అండ్ ఆ పార్టీకి హోస్ట్ గా జీబుంబా అనే స్క్రీన్ లో కనిపించే ఒక బొమ్మ గేమ్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటది భయ్య. మరి ఆ గేమ్స్ ఆడి ఓడిపోయిన వాళ్ళని చంపేస్తారనమాట. ఇది ఒక సర్వైవల్ గేమ్ లాంటిది. సేమ్ మన అలైస్ ఇన్ ద బార్డర్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే స్క్విడ్ గేమ్ కావచ్చు, అలాంటిది అనమాట. మరి టీజర్ లో హైలైట్ ఏంటంటే బీజిఎం అండ్ విజువల్స్ భయ్య. రవి బసూర్ గారు ఇచ్చి పడేశారు. అండ్ స్టంట్ కొరియోగ్రఫీ అయితే పీక్స్ ఉంది అసలు. ఈ టీజర్ లో సినిమాటోగ్రఫీ అండ్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో చాలా గ్రాండియర్ ఉంది. అసలు క్రేజీ మ్యాడ్ కాన్సెప్ట్ ఇది. ఆ నరకడం గానీ, ఆ నరకుడు కూడా ఎట్లుందంటే హెడ్ బయటికి వచ్చేయడము, రక్తాలు గారేయడము, మనము రాంగ్ టర్న్ లో అలాంటి మూవీస్ లో చూస్తుంటాం కదా, వేలు ఇర్చేయడము, బ్రెయిన్ బయటికి రావడము, మనం మొత్తము ఫేస్ అంతా బాడీ హాఫ్ డివైడ్ అయిపోయి పేగులు బయటికి రావడము, రక్తమై సో హ్యూమన్ బాడీని పీసెస్ గా కట్ చేయడము. ఎట్లా అంటే ఓపెన్ గా చెప్పాలంటే ముక్కలు చేసి చేయడం అనమాట. సో అట్లుంది టీజర్ వచ్చేసి. అండ్ మూవీ మొత్తం ఇదే వాయిలెన్స్ తో ఉంటుంది అని చెప్పి మనకి రిస్ట్రిక్టెడ్ పెట్టారనమాట. మనకి ఇలాంటి స్లాషర్ కాన్సెప్ట్ మూవీస్ కొత్త కాదు భయ్య. హాలీవుడ్ లో ఆల్రెడీ మనం చూసినవే, కానీ మన ఇండియాలో ఫస్ట్ స్లాషర్ మూవీ కాబట్టి విశ్వకన్నా కొత్త అటెంప్ట్ చేస్తున్నాడు కాబట్టి వీ కెన్ గివ్ అ ట్రై అనమాట. మరి ఫైనల్ గా కల్ట్ టీజర్ చూసాక మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.